హాయ్ అండి. ఇంకొక మినీ లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. మంగళవారము సంకష్టహర చతుర్థి రోజు పనులు నిదానంగా చేసుకున్నాను. జీవన్‌కి లంచ్ బాక్స్ కూడా ఇవ్వలేదు. బాగా జలుబు, తలనొప్పిగా ఉండడం వల్ల అనీజీగా ఉంది అని చెప్పనని లేట్‌గా పనులైతే చేసుకున్నాను. ఇంకా సంకష్టహర చతుర్థి పూజ చేసుకుంటాను ఇన్ని వారాలు అని అయితే మొక్కుకున్నానండి. అందుకు పూజ కోసం పువ్వులైతే కోసుకుంటున్నాను. ఈ మల్లె పువ్వు వచ్చేసి ఒక పువ్వులో 3 పువ్వులు ఉంటాయండి. చాలా ముచ్చటగా ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటే. ఇంకా పువ్వులన్నీ కోసేసి నేనైతే నిదానంగా పువ్వులు కోస్తాను. మొక్కలు ఎలా ఉన్నాయా, పురుగు ఏమన్నా పట్టిందా, పువ్వులు ఎలా పూస్తున్నాయని మొక్క అంతా చూసుకుంటూ మురిసిపోతూ ఆ పువ్వులు కోసే వరకు చాలా టైం పట్టింది. ఇంకా దీపారాధన కంప్లీట్ చేసేసుకొని వంట కూడా చేసేసానండి. దోసకాయ తోటకూర వేసి పప్పు చేశాను, బెండకాయ ఉల్లిపాయ వేసి కూర చేశాను. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. వాళ్ళ ముగ్గురికే వంట చేశానండి. కృష్ణ అయితే కాలేజీకి వెళ్ళలేదు. జీవన్ అయితే మధ్యాహ్నం వచ్చి ఇంటికి వచ్చి లంచ్ చేస్తానమ్మా అని చెప్పి వాడు స్కూల్కి అయితే వెళ్ళాడు. నేను కృష్ణ బయట పని ఉంటే వెళ్తున్నామండి.